హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'డ్రైవ్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సస్పెన్స్ డ్రామా మూవీ. సస్పెన్స్ సీన్స్ కన్నా డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి చూడడానికి కూడా ఓకేలాగా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవన్నమాట. ఆది పినిశెట్టి తమిళ సినిమాలో ఎక్కువ చేస్తూ ఉంటాడు. తెలుగు సినిమాలో జస్ట్ విలన్ క్యారెక్టర్స్ అలా చేస్తున్నాడన్నమాట. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో హీరోగా చేశాడు ఆది పినిశెట్టి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఆది పినిశెట్టి, జయదేవ్ వాళ్ళ ఫాదర్‌కి ఒక పెద్ద న్యూస్ పేపర్ కంపెనీ ఉంటది. ఆ తర్వాత జయదేవ్ ఆ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకొని న్యూస్ పేపర్ కంపెనీ కాస్త న్యూస్ ఛానల్‌ని, రేడియో స్టేషన్స్‌ని అలా చాలా క్రియేట్ చేస్తాడనమాట. ఒక పెద్ద ఎంపైర్‌ని క్రియేట్ చేస్తాడు. సో, అవన్నీ సేల్ చేసేసి తను, తన వైఫ్, కొడుకుతో లండన్‌లో సెటిల్ అవ్వాలనుకుంటాడు జయదేవ్. ఆ తర్వాత జయదేవ్ ఒక వెకేషన్‌కి లండన్ వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తుండగా కార్‌లో జయదేవ్‌కి ఒక అన్‌నోన్ పర్సన్ కాల్ చేసి తనని బెదిరిస్తాడనమాట. జయదేవ్‌కి సంబంధించిన అన్ని సీక్రెట్స్ తన దగ్గర ఉన్నాయి. ఆ సీక్రెట్స్ అన్ని నేను న్యూస్ ఛానెల్‌లో పబ్లిష్ చేస్తాను. నేను చెప్పినట్టు చేయాలని చెప్తాడనమాట. సో, ఆ అన్‌నోన్ పర్సన్ ఏం అడిగాడు, జయదేవ్ ఏం చేశాడు, అసలు ఆ అన్నోన్ పర్సన్ ఎవరు అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఒక పర్సన్ తన ఎంపైర్‌ని మొత్తం క్రియేట్ చేసుకొని బాగా సెటిల్ అయ్యాక ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేసి, "నీ సీక్రెట్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. నేను బయట పెడతాను" అని అడిగితే ఏం చేస్తాడు అనే పాయింట్ మీద ఈ మూవీ తీసుకెళ్ళాలి. దాని దగ్గర కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్ ట్రై చేశారు గానీ, అవి చూడడానికి ఓకేలాగా అనిపిస్తాయి గానీ, అంత ఇంట్రెస్ట్‌గా ఏమి ఉండవనమాట. ఆ అన్నోన్ పర్సన్ దగ్గర కంప్లీట్ డేటా ఉంటది. సో, ఆ డేటా నేను బయట పెట్టేస్తానంటాడు. కానీ జయదేవ్ దానికోసం కంగారు పడి ఏదేదో చేస్తుంటాడు. ఆ సీన్స్ కూడా అసలు ఏం బాలేదనమాట. అసలు అంత ఇంట్రెస్టింగ్ కూడా ఏం లేదు. ఇంకా ఆ అన్నోన్ పర్సన్‌కి జయదేవ్ సంబంధించిన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ పెడతారు. అది కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్ట్‌గా ఉండదనమాట. సో, ఇదొక రివెంజ్ స్టోరీ లాగా ఉంటదనమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 45 మినిట్స్ ఉంటది. ఈ స్టోరీని మరీ లెంథీగా సాగదీయకుండా కొన్ని కొన్ని సీన్స్ సింపుల్‌గానే తేల్చేశారనమాట. ఈ మూవీలో హ్యాకర్స్ చూడంగానే నాకు చాలా కామెడీ అనిపించింది. హ్యాకర్స్ అంటే ఏంటో అనుకుంటారు. సో, కీబోర్డ్‌లో టక టక టైప్ చేస్తూ ఉంటారు. అవి మొత్తం ఏవేవో హ్యాక్ అయిపోతుంటాయి. ఆ సీన్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి తప్ప గాని ఎక్కడ ఇంట్రెస్ట్‌గా అనిపించవనమాట. ఈ మూవీలో హైలైట్ చేయాల్సిన సీన్స్ కూడా చాలా డల్‌గా, స్లోగా తీసుకెళ్తాడు. ఆ సీన్స్ వల్ల ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ పోతది మనకి. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ అయితే పెట్టారు. అది చూడడానికి బాగుంటదనమాట. సో, క్లైమాక్స్‌లో ఆ అన్నోన్ పర్సన్ ఎవరో చూపిస్తారు. ఇంకా ఈ మూవీ అక్కడితో ఎండ్ చేస్తాడనుకున్నాను. కానీ ఎండ్ చేయకుండా 'డ్రైవ్ 2' అనేస్తాడనమాట. అసల ఈ పార్ట్‌లోనే ఏమి లేదు. ఇంకా 'డ్రైవ్ 2'లో ఏం పెడతాడు? సో, ఆ సినిమా రాకపోవచ్చు. రాదు కూడా అనమాట. ఇంకా ఈ మూవీలో జయదేవ్‌గా ఆదిపినిశెట్టి క్యారెక్టర్ బాగుంటది. తన క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో సత్యదేవ్ చేశాడు. తనది ఒక చిన్న గెస్ట్ రోల్ అనమాట. లాస్ట్ క్లైమాక్స్‌లో కనిపిస్తాడు అంతే. జస్ట్ 2, 3 డైలాగ్స్ ఉంటాయి అంతే. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఒక్కొక్కలాగా కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ ఏం లేవు గానీ, బీజీఎం అయితే పర్లేదు ఒక్కొక్కలాగా కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కాస్త పర్లేదు బాగానే ఉంటది. ఈ మూవీలో ఎక్కువ లొకేషన్స్ అన్నీ వేరే కంట్రీలో తీస్తాడు. అక్కడ సీన్స్ చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. మీకు నచ్చితే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూడండి. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.